ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన పేజీ ఉంటుందని చెప్పొచ్చు. తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆదిత్య 369 మూవీ ఎప్పటికీ పదిలంగా నిలిచిపోతుందనేది చెప్పొచ్చు. అలాంటి మూవీని రిలీజ్ చేస్తూ 4Kలో అప్గ్రేడ్ చేసి మన ముందుకైతే తీసుకొస్తూ ఉన్నారు శ్రీదేవి మూవీస్ వారైతే. వాళ్ళకు ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పాలి. ఇలాంటి ఒక క్లాసిక్ మూవీని మరోసారి మన ముందుకు తెస్తున్నందుకు అందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ఈ మూవీని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు ఆదిత్య 369 మూవీ. సో ఈ మూవీ 1991లో రిలీజ్ అయింది అనుకుంటా. సో అప్పటికి మనం ఇంకా పుట్టలేదు. కానీ సో ఈ మూవీ మేము స్కూల్కి వెళ్ళే డేస్లో అయితే ఈటీవీలో వేసేవాళ్ళు ఉదయం 9 o'clock. సో ఆ టయానికి ఈ మూవీ వచ్చిందంటే ఈ మూవీని చూడడానికి స్కూల్ కూడా మానేసి కూర్చునే వాళ్ళం. సో ఎన్నిసార్లు చూసాము అన్నది లెక్క లేనన్ని సార్లు అయితే చూసాము ఈ మూవీని టీవీలో అనేది చెప్పొచ్చు. సో ఒక్కసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఆదిత్య 369 మూవీకి సంబంధించి నెక్స్ట్ లెవెల్ ఆ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా మరోసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వడానికైతే నేను సిద్ధం. మరి మీరు కూడా వెళ్తున్నారా లేదా అన్నది ఓసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.